అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను పెరుగు పులుసు చేస్తున్నాను. 5 నిమిషాల్లో అయిపోతుంది. దీనికోసం ఒక బౌల్లోకి పెరుగు తీసుకున్నాను. ఒక అర స్పూను సాల్ట్, ఒక పావు స్పూను పసుపు, ఒక అర స్పూను అల్లం తురుము, ఇది ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించేసుకొని తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని తాలింపు వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తీసి దీంట్లో వేసేసుకోవటం. అయిపోయింది పెరుగు పులుసు. కొత్తిమీర. 2 నిమిషాల్లో అయిపోతుంది పెరుగు పులుసు. ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. ఉప్పు చూద్దాం. కొంచెం సాల్ట్ పట్టింది. చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా అయిపోయింది. చాలా సింపుల్గా. ఒకసారి నేనైతే ఇట్లా చేస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పెరుగు పులుసు.